జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. క్రితం గల్లీ గల్లీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి చెప్పారు, బాండ్లు ఇచ్చారు. సూపర్ 6 తో ఈ రాష్ట్ర రూపురేఖలు మారుస్తామన్నారు. గెలిచారు. ఏమైంది? ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తయింది. సుమారు 750 రోజులు పూర్తి చేసుకున్నారు. ఆ రోజున ఏం చెప్పారు? ఆడబిడ్డనిది నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తానన్నారు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలంటే 36,000 ఒక్కొక్క ఆడపడుచుకి బకాయి పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దీన్ని దగాకోరు ప్రభుత్వం అనక ఏమంటాం చెప్పండి. అలాగే లోకేష్ గారు గెలిచిన 100 రోజుల్లో, కేవలం 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి 750 రోజులైంది. ఒక్కడికైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఆయనేమో కోట్లు తీసుకుంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి గాలికేరుగా. ఇప్పుడే కొంతమందిని అడిగిన దారిలో వస్తూ, మరి అమ్మఒడి పోయిన సంవత్సరం పేరు మార్చి తల్లికి వందనం అని ఇచ్చాడు, అందరికి వచ్చిందంటే, ఇద్దరుంటే ఒకళ్ళకి వచ్చిందంట. ఒకళ్ళకేమో 15,000 ఇస్తానని 8,000 పడింది, ఒకళ్ళకి 3,000. అసలు దిక్కు దిశాణం లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని గ్యాస్ కొట్టి ఒకటి ఇచ్చారు, ఒకదానికి సబ్సిడీ, మిగతా 2 ఎత్తేశారు. ఈ సంవత్సరం ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తానని చెప్పి పోయిన సంవత్సరం ఇవ్వలా, ఈ సంవత్సరం ఏమో 13,000, 14,000 ఇచ్చారు. ఇట్లా ప్రతి పథకం, ఉచిత బస్సు పెడతానని బస్సులేమో తగ్గించేశాడు. ఒక్క పథకం అన్నా నీతిగా నిజాయితీగా అమలు చేశారా ఈ రాష్ట్రంలో అంటే లేదు. అందుకే ఈ రోజున ఏమంటున్నారు తెలుసా? తాడేపల్లి నుంచి ఆంధ్ర రాష్ట్ర మారుమూల గ్రామ గల్లీ వరకు ఒకటే నినాదం, బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ అనే కాదు. 2 ఏళ్లకే ఇంత భ్రష్టు పట్టిపోయి మరో నినాదం వస్తుంది, మళ్లీ జగన్ రావాలి, మళ్లీ జగన్ కావాలి, జగన్ కావాలి, మళ్లీ జగన్, మళ్లీ జగన్, మళ్లీ జగన్, మళ్లీ జగన్. ఈ 2 నినాదాలు గల్లీ గల్లీ ప్రతి ఇంట్లో మారుమోగుతున్నాయి. తప్పకుండా రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. త్వరలోనే ప్రతి ఇంటికి పోతాం, ప్రతి గడప తొక్కుతాం. వాళ్ళు చేసిన మోనాన్ని ఎండగట్టే చేస్తున్నాం. అంతేకాదు, రేపు స్థానిక సంస్థల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనువిప్పు కరిగేటట్టు ఈరోజు ప్రజల్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అమ్మా, రేపు ఒక ఆయుధం మీకు ఎన్నికలు. వెంటనే మీకు రావాల్సిన 1,500 అమలు చేయాలంటే ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులను నిలయండి. నిరుద్యోగ భృతి మీ పిల్లలకి నెలకి 3,000 రావాలంటే రేపు ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం నిలయేసి వెంటనే అమలు చేయకపోతే ఓడిచ్చారా, మీ డబ్బులు మీకు వస్తాయి. ఇప్పుడు వదిలేరా, మళ్లీ దొరకరు తెలుగుదేశం నాయకులు, గుర్తుపెట్టుకోండి అనే నినాదం రేపు స్థానిక సంస్థల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. తప్పకుండా అబద్ధపు వాగ్దానాలు, మోసాలు చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గద్దె దిగే వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు శ్రమించి అహర్నిశలు పోరాటం చేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారని తెలియజేస్తారు.